హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం డిఫరెంట్ స్టైల్లో ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయ్యో, అసలు విషయం చెప్పడం మర్చానండి. ఈ బంగాళదుంప ముక్కలు కట్ చేసిన తర్వాత వాటర్లో వేయకుండా ఉండాలి. ఎందుకంటే నీళ్ళల్లో వేస్తే ఈ ఫ్రై చేసేటప్పుడు ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఆలూ ఫ్రైకి అసలైన రుచిని ఇచ్చే కారం తయారు చేసుకోవడం చూద్దాము. దీనికోసం ఒక ప్యాన్లో 3 స్పూన్ల వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఎండు కొబ్బరిని వేసి లో ఫ్లేమ్లో అడుగంటకుండా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చివరగా 3 స్పూన్లు నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కారం, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా కారాన్ని బంగాళదుంపలు బాగా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయినట్లే. మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.